డీజే టిల్లులో కామెడీ డిఫరెన్స్, కానీ ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, ఒక పెయిన్ని ఫీల్ అవుతూ ఒక హ్యాపీనెస్ని చూపిస్తూ ఒక సెటిల్డ్గా ఇద్దరు అమ్మాయిల్ని మేనేజ్ చేసే ఆ క్యారెక్టర్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకు సిద్ధు మూవీలో ఎప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఉంటారు? ఆయనకి అది నచ్చుతుందేమో, ఆయన వర్కౌట్ అయింది కాబట్టి మేబీ అది వర్కౌట్ అయ్యి ఉండొచ్చు. ఇద్దరు అమ్మాయిలు ఉండొచ్చు, ముగ్గురు అమ్మాయిలు ఉండొచ్చు, 5 అమ్మాయిలు ఉండొచ్చు. ఎవ్రీ మూవీలో దాదాపు ఇద్దరు అమ్మాయిలు ఉంటారు కదా. నేనున్నా ఆయనకి వర్కౌట్ అయింది కదా. స్టోరీ పరంగా ఎట్లా ఉంది? ఇది స్టోరీ చాలా నచ్చింది. తమన్ గారు ఎంతవరకు హెల్ప్ అయ్యారు సినిమాకి? బ్యాక్గ్రౌండ్ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్కి వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తమనన్న ఎప్పుడు కూడా ఆయన గురించి మనం వేరే మాట్లాడక్కర్లేదు. ఆయన ఏం దాకా కొడతాడు అనేది నాకు క్వశ్చన్ మార్క్. రేటింగ్ ఎప్పటికన్నా అడుగుతాను. సినిమా రేటింగ్ అంటే 5కి 3 హిట్ సినిమా తెలుసు కదా. ఇస్ ఎ గుడ్ లవ్ డ్రామా అండ్ ఫ్యామిలీ డ్రామా. సో అందరూ చూసే సినిమానే, ఎవరో చూడకూడదు, వీళ్ళకి కాదు, ఫ్యామిలీస్ రాకూడదు, లేదా ఆడపిల్లలు తప్పు చేశారు, ఇలాంటివి ఏం లేవు, అందరూ చూడొచ్చు. లేడీ డైరెక్టర్ కదా, ఆవిడ ఎలా హ్యాండిల్ చేశారు? ఆవిడ ఫస్ట్ టైం కదా డైరెక్షన్, చాలా బాగా హ్యాండిల్ చేశారు. నాకు డైరెక్షన్ చాలా బాగా నచ్చింది. నీరజ కోన గారు హ్యాస్ బ్రైట్ ఫ్యూచర్. నాకు తెలిసి ఫీమేల్ డైరెక్టర్స్లో షీ విల్ బి సమ్ అదర్ స్పేస్. అక్కడ ఒక అర్జున్ రెడ్డి డైరెక్టర్ మనకు ఎలా అయితే సందీప్ రెడ్డి వంక గారు, అలా ఫీమేల్స్లో ఈవిడ ఆ స్టేజ్కి వెళ్ళే అవకాశాలు అయితే గట్టిగా ఉన్నాయి. హర్ష కామెడీ లేదు, కామెడీ ఎక్స్పెక్ట్ లేదు, బట్ వైవా హర్షకి అండ్ ఈయనకి సిద్ధు గారికి మధ్యన వచ్చే డైలాగ్స్లో ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. అంటే ఒక ఫన్ ఉంటుంది, ఆ ఫన్లో ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ డైలాగ్స్ వాళ్ళిద్దరి మధ్యన వచ్చే కన్వర్సేషన్ చాలా బాగుంటుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3. ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు సినిమా అనే ఫీలింగ్ ఉంది. రాశి ఖన్నా గారు బాగున్నారు, శ్రీనిధి గారి క్యారెక్టర్ బాగుంది, చాలా బాగుంది, కొత్తగా ఉంది. బట్ కాకపోతే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కానీ స్టోరీస్ కానీ జనాలకి ఎక్కువేమో అనే చిన్న ఫీలింగ్ అయితే ఉంది. సాంగ్స్లో 2 సాంగ్స్ చాలా బాగున్నాయి, బీజిఎమ్స్ వర్క్ అంతా చాలా బాగుంది. బట్ కాన్సెప్ట్లో ఏదైనా చిన్న మ్యాజిక్ కానీ ఏదైనా చేస్తుంటే బాగుంది. కామెడీ అన్నపూర్ణమ్మ గారు వచ్చినప్పుడు అండ్ మన హర్ష అన్న కొన్ని డైలాగులు వేస్తాడు. ఆ డైలాగులు అవి తప్ప రిమైనింగ్ అంతా ఎక్కడ ఫన్ కానీ ఏముండదు. అంతా 1 వే డైలాగ్ వర్షన్స్లో వెళ్ళిపోద్ది. కొంచెం ఎంటర్టైన్ అయినా కూడా జనాలకి ఎక్కడేమో అనే ఫీలింగ్ అయితే ఉంది. అమ్మను కదా కొంచెం రొటీన్ కనిపించింది కానీ బాగుంది. కామెడీ ఏం లేదు, మంచి వైభవ్ గారిది ఎట్లా అనిపించింది? వాడే సపోర్టింగ్ రోల్ చాలా బాగా చేశారు. మంచి సపోర్టింగ్ రోల్ మంచిగా ఉంది సినిమా. మస్ట్ అండ్ వాచ్. మూవీ అంటే కొంచెం ఎక్స్పెక్ట్ చేశారు కదా అనుకున్నాం కానీ చూపించాడు, కానీ ఓవర్ కాదు. ఎంత చూపించాలి అంతా చూపించాడు. మంచి కాన్సెప్ట్ ఉంది మూవీ. కంపల్సరీగా అందరూ వాచ్. ఈ దీపావళికి మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పారు. పర్లేదు, ఇంకా మిగిలిన మూవీస్ కూడా ఉన్నాయి కదా, వాటిని రివ్యూ బట్టి ఇదైతే ఓకే, మంచిగా ఉంది. ఈ ఫెస్టివల్ సీజన్కి మంచి సినిమా అని అంటారు. 3.5. ఓకేనా? థ్యాంక్ యూ. తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? పర్లేదు, నాట్ బ్యాడ్. సిద్ధు అన్నతో ఆడుకుంటారు అమ్మాయిలు. ఈ సినిమాలో ఏంటంటే సిద్ధు అన్న బీపత్సంగా ఆడుకుంటాడు, ఒక క్రేజీగా అనొచ్చు. పార్ట్ 2 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. అంత మంచిగా వదిలాడు స్టోరీని అయితే. ఇంకా తమ్మన్న అయితే అల్టిమేట్గా ఇచ్చాడు. మ్యూజిక్ అయితే అల్టిమేట్గా ఉంది. ఇంకా దీనికి కూడా ఒక కారణం ఉందన్న. యాక్చువల్లీ ఇదే శుక్రవారం, రాబోయే శుక్రవారం విద్రోహి అని నా సినిమా రిలీజ్ అవబోతుంది. సో దాంట్లో ఉండే క్యారెక్టర్ ఇది. సో డెఫినెట్గా చూడండి, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. సో చూసి విద్రోహి సినిమా సో ఇలా కూడా ప్రమోట్ చేస్తారా అన్న సినిమాని? మీరు ఎలా చేస్తారన్నా? చేసుకోవాలి భయ్యా, నాకు నేనే లేపుకోవాలి. అలా ఎలా అవుద్దన్నా? అవుతుంది. మీరు రివ్యూస్ ఆడడం సరే, సినిమా ఎట్లా ఉంది? యాక్టింగ్ ఎట్లా ఉంది? సిద్ధు అన్నది అయితే అల్టిమేట్ అన్న. సిద్ధు అన్నది మనకు యాక్టింగ్. తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? అల్టిమేట్, సూపర్. కొత్త కాన్సెప్ట్, కొంతమంది యాక్సెప్ట్ చేసి కొంతమంది యాక్సెప్ట్ చేసి చూడొచ్చు. సిద్ధు యాక్టింగ్ సూపర్. తమన్ మ్యూజిక్ సాటిస్ఫై చేశాడా? కొత్త ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా స్టోరీ పరంగా? కొత్త కాన్సెప్టే, డైజెస్ట్ చేసుకోవడం. ఏమైనా తెలుసుకున్నారా సినిమా చూసి? రేటింగ్ అవుట్ ఆఫ్ 5. 4. ఓకేనా? మాకు తెలుసు నీకు ఎలా సినిమా. అసలు నాకు కూడా అలాగే అనిపించింది. ఓకే, ఫస్ట్ ఒక 20 minutes కొంచెం బాధ పెట్టినా కానీ కొన్ని ట్విస్టులతో కూడుకున్నటువంటి సినిమా. అంటే సింపుల్గా చెప్పాలంటే
ఒక ఫ్యామిలీ పరంగా చూడాల్సిన సినిమా, కానీ కొంచెం అంటే ఆ సీన్లు ఏంటంటే బోర్ ఏం కొట్టలేదు, కానీ స్టోరీ పరంగా చూసుకుంటే ఎక్కడో మనకు వచ్చింది సినిమా అనేది ఒక కంటెంట్ కనపడదు, కానీ మీరు కొత్తగా లాక్కొచ్చాడు ఒక స్టోరీ అనేది ఒకటి ఉంది. ఓవరాల్గా సిద్ధు జొన్నలగడ్డ గారి యాక్టింగ్ పరంగా ఒక మెట్టు ఎక్కొచ్చు, కానీ ఆ స్టోరీలో అంత దమ్ము కనిపించలేదు నాకు. రాశి కన్న గారి యాక్టింగ్ కానీ, నిధిశెట్టి అమ్మాయి, రాఖీబాయ్ అమ్మాయి వాళ్ళ యాక్టింగ్ పరంగా ఒక మెట్టు ఎక్కారు, కానీ వీళ్ళందరూ దమ్ము లేదు స్టోరీలో. సినిమా చూసాక ఏం తెలుసుకున్నావు? తెలుసు కదా, ఇది కూడా నువ్వు అన్నట్టు అనిపించింది నాకు. ఓవరాల్గా సినిమా కోసం చెప్పుకుంటే అండి, ఒక బ్లాక్ బాస్టర్ సోప్ హిట్ అని మనం చెప్పకూడదు, కానీ ఈ పండగ వాతావరణంలో తగులుకునే సినిమా కాదు ఇది. ఒక మతబీలాగా, ఒక చించుపుట్లాగా, ఒక తారజోల ఎగిరే సినిమా అయితే కాదు. ఒక భూచక్రం పట్టుకుని ఎలా నిలబడుతుంది అలాగే అనిపించింది సినిమా. వన్ టైం వాచబుల్ మూవీ, రెగ్యులర్ మూవీ అయితే కాదు. ఫైనల్గా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సినిమాలో దమ్ము లేదు, ఇద్దరు కెమిస్ట్రీ వర్క్ అవుతుంది సార్, చాలా బాగుంది. తమన్ సంగీతం ఎలా ఉంది? ఈ సినిమా కొంచెం వరకు ఒక 30% గారు తమన్ సంగీతం అయితే ప్లస్ పెట్టింది. సిద్ధు జొన్నలగడ్డ గారి యాక్టింగ్ కొంచెం పర్వాలేదు అనిపించింది. స్టోరీ బాగా మైనస్ అయింది, లాగ్ అయితే అనిపించలే, కానీ ఓకే, కానీ 2-3 ట్విస్టులు అయితే అనిపించే సినిమాకి. వైవార్ష గారి కామెడీ అయితే అక్కడక్కడ ఉన్నా కానీ గట్టిగానే పడింది. లేడీ డైరెక్టర్ పాస్ అవ్వలేదంటారా? లేదు, కొద్దిగా కష్టం అనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే యావరేజ్ మూవీ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 2-2.5 వరకు కూడా కష్టం, అయితే మ్యాక్సిమం అయితే 2 అయితే వస్తుంది.